హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని అది వేడెక్కేదాకా ఉంచాలి. చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోండి, లేకపోతే కర్రీ బాగోదు. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఆయిలే పట్టుదండి, ఎక్కువే వేసుకోండి, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. గుంటూరు స్టైల్ అంటే స్పైసీగా ఉంటుందండి. ఆయిల్ కాగింది, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనీయాలి. వేగుతూ ఉంటాయి, మరి మాడనివ్వద్దండి, బాగా వేగనీయండి, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. మంచిగా వేగుతున్నాయి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇది స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ అవి వేగిన తర్వాత కొంచెం పుదీనాకు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ కూడా కలిపానండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ వేసుకోండి. 3 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. కర్రీ గ్రేవీ కావాలి కాబట్టి అందుకే కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేగనీయాలండి. చికెన్ మేము కేజీ తీసుకున్నా, హాఫ్ కేజీ ఏమో గ్రేవీ చేస్తా, హాఫ్ కేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. సో హాఫ్ కేజీ వేసి గ్రేవీ కోసం వేసి నూనెలో వేసి తర్వాత పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా బాగా వేగనీయాలి. అది వేగకపోతే నీసు వాసన వస్తుందండి. కూర బాగా వేగనీయండి. వాటిలో ఉన్న వాటర్ మొత్తం ఆయిల్లోకి వచ్చి పైకి తేలేదాకా బాగా వేగనీయండి. అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. మంచిగా వాటర్ తేలిపోయి ఎగిరిపోయేదాకా ఉంచండి. మూత పెట్టేయండి, వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. మసాలా అంతా పట్టేదాకా మొత్తం బాగా కలిపి మూత పెట్టేయండి. తర్వాత కర్రీలో కోసం పొడి మసాలా కోసం మనం కడాయి పెట్టుకొని ధనియాలు, చెక్క, లవంగం, చిన్నులపాయ ఇవన్నీ కలుపుకొని బాగా వేగనీయాలండి. మంచి వాసన వస్తాయండి ధనియాలు వేగే కొంత. అలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా వేగనీయండి. ఈ మసాలా కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదే మసాలా కర్రీ అంతా టేస్ట్ బాగుంటుందండి. మంచి టేస్ట్ ఇస్తుంది చెక్క, లవంగం, ధనియాల ఫ్లేవరు. చిన్నులపాయ కూడా వేసుకోండి. చిన్నులపాయ స్కిప్ అయినా చేయొచ్చండి, కానీ వేసుకోండి ఇంకా బాగుంటుంది. బాగా వేగని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. బాగా ఫస్ట్ వేగనీయండి, పచ్చి వాసన పోయేదాకా వేగనీయండి. పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే ఆ టేస్ట్ రాదండి పొడి మసాలా. వేగుతూ ఉంటుందండి, బాగా సిమ్లో పెట్టి వేయించుకోండి, చల్లారనివ్వండి. బాగా వేగిని మంచి స్మెల్ కూడా వస్తుంది. సో అది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఈలోపు ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దాం. మూత తీసి చూస్తే ఓకే, వాటర్ అంతా ఎగిరిపోయింది, చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. కానీ ఇంకో నిమిషం వేగనీయాలండి. అయినా కూడా కొంచెం కొన్ని ముక్కలు కొంచెం వేగినట్టు అనిపించట్లా. ఇంకోసారి మూత పెట్టి మళ్ళీ వేగనిద్దామండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అది చికెన్ ముక్కలు అంత బాగా కర్రీ బాగుంటుందండి. ఇంకోసారి మూత పెట్టేసి కొంచెం సేపు 5 మినిట్స్ ఉంచుదాం. ఈలోపు మనం చల్లారిపోయి ఉంటుంది ధనియాలు, చెక్క, లవంగాలు, చిన్నులపాయ. ఇది మనం మిక్సీ పట్టుకుందాం పొడి మసాలా కోసం. పొడి మసాలా అంటే ఏం లేదండి, బయట దొరికి మనకు చికెన్ మసాలా పొడులు ఉంటాయి కదా, అవి వాడటం మంచిది కాదు. కాబట్టి మనమే ఇంట్లో ఇట్లా చేసుకొని చికెన్లో వాడుకుంటే సూపర్ ఉంటుందండి. చికెన్లోనే కాదు, చికెను, మటను దేంట్లోనే వాడుకోవచ్చండి. నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ బాగుంటుంది. ఈ వచ్చిన మసాలాలని ఫస్ట్ మిక్సీలో వచ్చింది కదండి, అది డబ్బాలో స్టోర్ చేసుకోండి, మూత పెట్టుకోండి. అప్పుడు ఆ స్మెల్ పోకుండా ఉంటుంది ఎన్ని రోజులున్నా. ఈలోపు చూస్తే చికెన్ కర్రీ వేగిపోయింది. దానికి సరిపడా కారం, వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయిద్దండి. ఇది గుంటూరు స్టైల్ అన్నాం కాబట్టి కొంచెం మనకి కారం ఎక్కువగానే ఉంటుందండి. అయినా మేము కారం ఎక్కువ తింటాం, నాది గుంటూరు సైడే, సో మాకు కారం ఎక్కువే పట్టుద్ది. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ దాకా వేసాను.
నెక్స్ట్ అది బాగా కలిపేయండి. చికెన్ ముక్కలకు పట్టాలి కారం అంతా. ఒక నిమిషం అట్లా ఉంచిన తర్వాత వాటర్ పోసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. పోసుకొని మూత పెట్టేయండి. అంటే గ్రేవీని బట్టండి. గ్రేవీ బాగా పలచగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. లేదు మాకు కొంచెం సెమీ గ్రేవీలాగా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి. ముక్క ఇటు ఆయిల్‌లో ఏగిపోయింది కాబట్టి మనకి అంతగా ఎక్కువ టైం పట్టదు. ఇంకో 10 నిమిషాలు ఉడికించుకొని ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పొడి మసాలా 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేస్తేనే నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర మాత్రం స్కిప్ చేయొద్దు. కొత్తిమీర పుదీనా ఈ కర్రీస్కి బాగా టేస్ట్ వస్తుందండి. పొడి మసాలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ స్టైల్లో కర్రీ బాగుంటుంది. ఈజీ అండ్ ప్రాసెస్ చాలా ఈజీ. కర్రీ టేస్ట్ బాగుంటుంది. తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించండి. మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంటే కర్రీ రెడీ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ.